నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్న అధికారులు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్కు పోటెత్తిన అర్జీదారులు. పలు సమస్యలపై అధికారులకు వినతులు. రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన హామీలు విస్మరించిందన్న జోగురామన్న. ఈ నెల 29న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపు. 6 గ్యారంటీలు కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి తీవ్ర విమర్శలు. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఈ నెల 29న బీఆర్ఎస్ దీక్షా దివస్ విజయవంతానికి సోమవారం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని, ప్రతిపక్ష హోదాలో ఉన్న తాము వాటి సాధన కోసం ఉద్యమిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఈ నెల 29న బీఆర్ఎస్ దీక్షా దివస్ విజయవంతానికి సోమవారం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. దీనికి జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను జిల్లా అధ్యక్షులు శాల్వాలతో సత్కరించారు. అనంతరం ఈ నెల 29న చేపట్టే దీక్షా దివస్ విజయవంతంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అజయ్, యూనుస్ అక్బానీ, సాజిదుద్దీన్, రోకన్ల రమేష్, నారాయణ, జగదీష్, ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తే ఆ పార్టీకి ఎదురు ఉండదన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ పథకాల కంటే అద్భుతమైన పథకాలను అమలు చేస్తామన్న సీఎం 6 గ్యారంటీలు కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఫసల్ బీమా కోసం ఉద్యమించారన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని అర్థమవుతుందన్నారు. ఈ నెల 29న జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్షా దివస్లో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అన్ని కేసీఆర్ గారి కంటే డబల్ టిబల్ చేస్తాను చెప్పినావు. అది కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టినావు. డిసెంబర్ 7 నాడు ప్రమాణం చేస్తా, డిసెంబర్ 9 నాడు 2 లక్షలు మాఫీ చేస్తా. అట్లనే నెల రోజులు 100 రోజుల లోపలనే 6 గ్యారెంటీలు పూర్తి చేస్తాను. మేము ఏమడిగినాం? మేము 100 రోజుల తర్వాత అడుగుతున్నాం. 100 రోజుల కంటే ముందు అడిగలే. ఇది నోటు కాదు మోడా, నీవే మురికి ఏదైతే మూసి అంటున్నావో అంతకంటే ఖరీదు నోటు తీరుతుంది. కాబట్టి నీ నోటిని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి మనం ఈ సన్నాహక సమావేశం ద్వారా వారికి సవాల్ చేస్తా ఉన్నాం. అందులోనికే సోదరులారా మీరందరూ గట్టిగా ఉండండి. ఇంకా 4 ఏళ్ళు కొట్టారు. రేపు సర్పంచ్ కలిసి ఇక్కడ గౌరవ సర్పంచులు వచ్చిండ్రు, గౌరవ ఎంపీటీ సభ్యులు వచ్చిండ్రు, గౌరవ ఎంపీటీ సభ్యులు వచ్చిండ్రు, గౌరవ సింగల్ విండో అధ్యక్షులు వచ్చిండ్రు, గౌరవ కౌన్సిలర్స్ వచ్చిండ్రు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చిండ్రు. ఇక్కడ అందరూ ఏదో అన్నట్టు తప్ప లేదు. మేమందరం గతంలో ఇవన్నీ పదవులు అనుభవించి మా కేసీఆర్ గారు రైతుల కొరకు ఏం చేసిండో మార్కెట్లలో ఎప్పుడున్నాం. ప్రతి సోయాబీన్ కొనుగోలు చేసేటప్పుడు కానీ, కందులు కొనుగోలు చేసేటప్పుడు కానీ, ఆ రకంగా పత్తి కొనుగోలు చేసేటప్పుడు కానీ మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మార్కెట్ యార్డ్లలో ఉన్నాం. ఇప్పుడు ఎవరు లేవు. మనకి ఆ అంటే అంటే ఈ అటువంటి వాళ్ళకి ఇష్టం మార్కెట్ కమిటీ చేయలేదు. అందులోనే దయచేసి ఎలా మీరు సోయాబీన్ చూస్తా ఉన్నారు అని అనిల్ వారు కూడా 2-3 మార్కెట్లో ప్రారంభం చేశారు. ఇలా వాయిద్యం లేకుండా ఉన్నాం మనం. అప్పుడు నాకు బోర్డు నుంచి, కన్నుగుంట నుంచి, సొనా నుంచి తడిసిపోయినటువంటి సొన్నని మగ్గాన్ని కొనిపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో ఇచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. విద్య, వైద్యం, పంచాయతీ, పెన్షన్, ఉపాధి, పరిశ్రమల శాఖలకు సంబంధించి 63 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ట్రైనింగ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ సాయన్న, జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 6,000 పింఛన్ను చెల్లించాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు ఎం నగేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దివ్యాంగులకు ఆసరా పెన్షన్కు ఆదాయ పరిమితి విధిస్తూ తీసుకువచ్చిన జీవో 17ను రద్దు చేయాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు నగేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ సంఘం ప్రధాన కార్యదర్శి ఆరిఫా, అనసూయ, పుచ్చన్న, మారుబాయ్, పూజ, ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగులకు పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారని, ఏడాది పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు నగేష్ అన్నారు. ఇచ్చిన హామీల అమలుతో పాటు జీవో 17ను రద్దు చేయాలన్నారు. 2014 నుంచి 2023 వరకు వికలాంగులకు కేటాయించిన బడ్జెట్ను సక్రమంగా అమలు చేయాలన్నారు. రాయితీ బస్ పాస్లతో పాటు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ ఈరోజు 25 నాడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా ధర్నా చేయడమైనది. ఏమనగా ఇప్పుడు వచ్చిన కింద జీవో నంబర్ 17ని రద్దు చేయాలనేసి ఆల్రెడీ అన్ని మండలాలకు కూడా ఎంఆర్ఓలకు, ఎంపీడీఓలకు నోటిఫికేషన్లు ఇవ్వడమైంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర కేంద్ర వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కేంద్ర నాయకుల సూచనల వల్ల ఈరోజు కలెక్టర్ గారికి జీవో నంబర్ 17ని రద్దు చేయాలి. అలాగే గతంలో డిసెంబర్ నాటికి వికలాంగులకు 6,000 ఆసరా పెన్షన్ జనవరి లోపలనే ప్రకటన చేస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం హామీ అయింది. కానీ ఇప్పుడు డిసెంబర్ రాబోయే రోజుల్లో లాపోతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి అధికారంలో ఒక సంవత్సరం అవుతుంది, కానీ వికలాంగుల ఆసరా పెన్షన్ మాట్లాడటం లేదు. అలాగే గతంలో మన రాష్ట్ర కేంద్ర కమిటీ ఏం చేసిందంటే 2014 నుంచి 23 వరకు దరఖాస్తు చేసిన వికలాంగుల బడ్జెట్లను కూడా జనవరి లోపలనే చెల్లించాలి. అలాగే 6,000 ఆసరా పెన్షన్ని కూడా వెంటనే విడుదల చేయాలనేసి ఎన్పీఆర్డీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి పెంచేలా ప్రతి పీహెచ్సీలో రోగ నిరోధక టీకాలు క్రమం తప్పకుండా వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. సోమవారం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యాధి నిరోధక టీకాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వారికి క్రమం తప్పకుండా టీకాలను వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. సోమవారం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యాధి నిరోధక టీకాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రైనర్లు ఏ విధంగా టీకాలు వేయాలో మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అబ్జర్వర్ డేవిడ్, అతుల్, మురళి, జోష్న, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వైసి శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలోని చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందన్నారు. దాన్ని అధిగమించేలా వ్యాధి నిరోధక టీకాలను క్రమం తప్పకుండా వేసేలా అవగాహన కల్పించాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తూ సూచనలు చేయాలని ఆదేశించారు. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు అధికంగా వస్తాయని, వాటిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలను వివరించాలని సూచించారు. నారాయణ బాబా ఫ్లెక్సీని ఓ ఫౌండేషన్ సభ్యులు చించివేయడం తమ మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణ బాబా భక్త మండలి సభ్యులు కోరారు. సోమవారం ఈ విషయమై ఎమ్మెల్యే పాయల్ శంకర్ను శాంతినగర్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను విన్నవించారు. పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో సంత్ సద్గురు అంబాడి నారాయణ బాబా ఫ్లెక్సీలను
చింపివేయడాన్ని బాబా భక్త మండలి సభ్యులు తీవ్రంగా ఖండించారు. బాబా అందించిన స్ఫూర్తితో మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత 7 సంవత్సరాలుగా నిత్యాన్నదాన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్ నేతృత్వంలో ప్రతి నిత్యం రోగుల సహాయకులకు అన్నదానం చేపడుతూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అన్నదాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాబా ఫ్లెక్సీలను కొందరు దురుద్దేశంతో చించివేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనను బాబా భక్తులు తీవ్రంగా ఖండించారు. ఫ్లెక్సీలను చించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆందోళన చేపట్టారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీగా బయలుదేరి రిమ్స్ డైరెక్టర్తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్కు వినతి పత్రాలు అందజేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కైలాస్ మహారాజ్, శ్రీను, బారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో బాబా ప్రవచనాలకు అనుగుణంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తాము దైవంగా పూజించే అంబాడి నారాయణ బాబా ఫ్లెక్సీని చించివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధ్యులను గుర్తించి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. గత 21వ తేదీ గురువారం రోజు రిమ్స్ ఆసుపత్రిలో గల నారాయణ బాబా గారి నిత్యాన్నదాన సత్రంలో ఒక ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తులు మా యొక్క గురువు గారు అంబాటి నారాయణ బాబు గారి యొక్క చిత్రపటాలని ఘోరాతి ఘోరంగా చిప్పేయడం జరిగింది. అదే విషయంపై ఈరోజు భక్త మండలి అందరం కూడా రిమ్స్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. దాంతోపాటు స్థానిక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని కూడా కలిసి మా యొక్క సమస్యని విన్నవించడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా అలుపెరగకుండా అక్కడ ఉన్నటువంటి రోగులకు, రోగి యొక్క కుటుంబాలకు నిత్యాన్నదానం చేస్తూ వస్తున్నాము. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా మేము అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన సందర్భం ఉంది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్నవారు ఎవరైనా సరే సేవ చేయడానికి ముందు రావాలి. కానీ మా యొక్క ఆధ్యాత్మికమైన గురువు నారాయణ బాబా గారి ఫోటోలను చింపేసి ఇట్లాంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టడం ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరుగుతుంది. దయచేసి సంబంధిత అధికారులు ఎవరైనా సరే అన్నదాన కార్యక్రమానికి మీరు సహకరించే విధంగా చర్యలు తీసుకోండి. కానీ ఇట్లాంటి మా యొక్క గురువుపై దాడులు చేసే వారిని ఎవరైనా సరే వారిని శిక్షించాలని మా నారాయణ బాబా భక్త మండలి తరఫున మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మంగళవారం చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘం నాయకులు దేవిదాస్ కోరారు. సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో అఖిలపక్షం నాయకులతో సమావేశం నిర్వహించి సమ్మెపై చర్చించారు. కలెక్టరేట్ల నిరసన కార్యక్రమం కేంద్ర రాష్ట్ర రైతు సంఘాల పిలుపు మేరకు రేపు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు, రైతులు అందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యోగా ట్రైనర్ సాయి కుమార్ అన్నారు. తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ కేంద్రాన్ని గ్రామస్తులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగాసనాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో యోగా క్లాసులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా యోగా శిక్షకులను నియమించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ దేవరావు, కళ్యాణం రాజేశ్వర్, జక్కుల ప్రభాకర్, సల్లదేవన్న, పొచ్చన్న, రాములు, ముత్యాల ఆశన్న తదితరులు పాల్గొన్నారు. శాంతి శాంతి శాంతి. ఇది చేయడం వల్ల మన శరీరంలోని వెన్నెముక సాగదీయబడి ఎవరికన్నా ఓంకారం చేద్దాము సార్. అందరం కళ్ళు మూసుకుంటాం. దీపం దాంతో మూర్తి క్యాండిల్ లేకుంటే జ్యోతిర్జనార్దన దీపో హరత మే పాపం సంధ్యాదీప నమోస్తుతే. కుచిలాపూర్ గ్రామంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కింద
యోగా ఇన్స్ట్రక్టర్గా నన్ను నియమించారు. కాబట్టి ఈ కుచిలాపూర్ గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా నిర్మించడానికి నా యొక్క పాటుపడతానని తెలియజేసుకుంటూ ఈరోజు యోగాను నరేంద్ర మోదీ గారు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేయడానికి మమ్మల్ని నియామకం చేశారు. కాబట్టి మేము కూడా సంపూర్ణంగా మా యొక్క కృషి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు ప్రజల్లో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతూ మేము కూడా ప్రయత్నం చేస్తామని ఈరోజు తెలియజేస్తున్నాము. తాంసీ మండల కేంద్రంలోని ఆశ్రమోన్నత పాఠశాలను అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులతో పాటు సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. కిచెన్, డైనింగ్ హాల్లను పరిశీలించారు. సరుకుల గది, సరుకుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ పనిచేయడం లేదని హాస్టల్ వార్డెన్ హరీష్ అసిస్టెంట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట ఆర్ఐ సంతోష్, హెచ్ఎం సంతోష్ తదితరులు ఉన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ యువ నాయకులు భూపతి వెంకటేష్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక రిమ్స్ ఆసుపత్రిలోని పిల్లల విభాగంలో పండ్లను పంపిణీ చేశారు. పుట్టినరోజున అనవసర ఖర్చులు చేయకుండా సమాజ శ్రేయస్సు కోసం సేవలు చేయడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భూపతి వెంకటేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజున ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజానికి తన వంతుగా సేవ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా పట్టణంలోని రిమ్స్ చిల్డ్రన్స్ వార్లో పిల్లలకి పండ్లు మరియు పాలు పంపించడం జరిగింది. ప్రతి పుట్టినరోజు సందర్భంగానే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవడం నాకు ఎంతో ఆనందకరాన్ని ఇస్తుంది. ఎలాంటి వ్యసనాలకు వెళ్లకుండా మన వంతు సహాయంగా ఎవరికన్నా ఏదన్నా తోడుండి మనం చేయాలని కృషితోటి ఈరోజు బర్త్డే సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్లో పాలు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది స్నేహితులతో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్న అధికారులు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్కు పోటెత్తిన అర్జీదారులు. పలు సమస్యలపై అధికారులకు వినతులు. రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన హామీలు విస్మరించిందన్న జోగురామన్న. ఈ నెల 29న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపు. 6 గ్యారంటీలు కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి తీవ్ర విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.